ఇప్పటివరకు దాదాపుగా నేను విన్నాను కొన్ని ప్రీవియస్ మీ వీడియోలో 30,000 సర్జరీలు చేశారు. ఆ సర్జరీ కూడా ఎలాంటి పెయిన్ లేకుండా ఒక అర్ధ గంటలోనే ఈ సర్జరీని చేసుకొని వెళ్ళిపోవచ్చు అంటున్నారు. అది ఎలా, ఆ సర్జరీ ఏంటో ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తారా? ఆ టెక్నిక్ ఏంటో కూడా ఒకసారి. ఈ సర్కంసిషన్ సర్జరీకి కన్వెన్షనల్ మెథడ్ అనేది ఉండేది, అంటే ఓపెన్ టెక్నిక్. దీనివల్ల ఏంటంటే అంత కాస్మెటిక్ రిజల్ట్స్ ఉండదు, ప్లస్ కట్ చేసి కోత పెట్టి కుట్లు పెడతాం కాబట్టి డయాబెటీస్లో హీల్ అయ్యే అవకాశాలు తక్కువ ఉంటాయి. అండ్ డైలీ డ్రెస్సింగ్ చేసుకోవాలి, 10-15 రోజులు బెడ్ రెస్ట్ చేసుకోవాలి, ఇవన్నీ ఉండేటివి. బట్ మనం ఏదైతే 7 years ముందు మనం అంటే ఆల్మోస్ట్ ఇది 2016-17 నుంచి చేస్తున్నాము. ఈ 17లో నుంచి స్టార్ట్ చేసిన టెక్నిక్ ఏంటంటే స్టేప్లర్ టెక్నిక్. ఈ స్టేప్లర్ టెక్నిక్లో ఇవన్నీ ఏమి ఉండవు. సో ఈ స్టేప్లర్ ఏంటంటే ఇది సింగిల్ యూస్, డిస్పోజబుల్ అన్నట్టు. దీనివల్ల మళ్ళీ ఇంకోసారి పిన్స్ వేసి మళ్ళీ చేయడానికి రాదు, ఎందుకంటే ఇందులో బ్లేడు ముద్ద అయిపోతుంది, ఒకసారి కట్ కాగానే ముద్ద అయిపోతుంది. సో ఈ రెండు స్టేప్లర్ చూసుకుంటే తేడాలు ఉంటాయి. దానికి ఎటువంటి హోల్ లేదు, దీనికేమో పెద్ద హోల్ ఒకటి వచ్చింది. అండ్ సైజ్ కానీ షేప్ కానీ అన్ని డిఫరెంట్గా ఉన్నాయి. దీనిలో ఏంటి అంటే ఎట్లాంటి హార్డ్ స్కిన్ అయినా కానీ, బెలనైటిస్ అంటేనే మామూలుగా డయాబెటీస్లో వచ్చినప్పుడు బెలనైటిస్ వస్తుంది కదా, ఆ వచ్చిన వాళ్ళకి ఇది చాలా థిక్ ఉంటుంది స్కిన్. సో ఇది ఈజీగా కట్ చేయగలుగుతుంది, ఎందుకంటే ఇందులో బ్లేడ్ అనేది సెకండ్ జనరేషన్ బ్లేడ్, చాలా షార్ప్ ఉంటుంది. అంతేకాకుండా ఇందులో వాడే పిన్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో వరుసగా ఉంటాయి, ఇందులో జిగ్జాగ్గా ఉంటాయి. దీనివల్ల జిగ్జాగ్గా ఉంటాయి, దీనివల్ల ఎటువంటి ఎడిమా రాదు, అంటే వాపు రాదు, బ్లీడింగ్ ఉండదు. అంతేకాకుండా ఇందులో కూడా సేమ్ ఇదే హోల్ ఉంటుంది, కానీ దీనికంటే కొంచెం పెద్ద హోల్ ఉంటుంది. ఇందులో వాడే ఈ స్టెయిన్లెస్ స్టీల్ పిన్ కానీ ఇది కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది లోపల. దీనివల్ల ఏంటి అంటే కటింగ్ బాగా వస్తుంది, దీనికంటే కూడా కటింగ్ చాలా బాగుంటుంది. సో మనం ఇట్లా ఫైర్ చేయంగానే ఆటోమేటిక్గా చుట్టూ సేమ్ థిక్నెస్లో కట్ అయిపోతుంది. దీనివల్ల కాస్మెటిక్ రిజల్ట్స్ కావచ్చు కానీ ఇవన్నీ చాలా బాగుంటాయి అన్నట్టు, కాస్మెటిక్ రిజల్ట్స్.